ఆయన చేస్తున్న డిమాండ్లో పస లేదనేది మాత్రం నిన్న ధర్నా చూసిన తర్వాత అర్థమైంది. సో ఈ మొత్తం అంశాలకు సంబంధించిన డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైసీపీ. నమస్తే. శ్రీనివాస్ చౌదరి గారు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే నరసింహరావు గారు బీజేపీ అధికార ప్రతినిధి. మిగిలిన గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ వెంకటేశ్వర రెడ్డి గారు, నిన్న మొత్తానికి అఖిలేష్ యాదవ్తో పాటు అంటే కాస్త కనిపిస్తోంది, ఆంతోంది ఆయన ఒక్కరే నిన్న వచ్చిన వాళ్ళల్లో. సరే, ఉద్ధవ్ ఠాక్రే శివసేన నుంచి ఒకళ్ళు అటెండ్ అయ్యారు. బట్ ఏం మైలేజ్ మీరు సాధించారనుకుంటున్నారు? నెల రోజుల్లోనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్న మీ డిమాండ్కి ఏ మేరకు మద్దతు సమకూరిందంటున్నారు? దానితోడు మరి సోనియా గాంధీని కలవబోతున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు కలవబోతున్నట్టు వచ్చిన వార్తల్లో నిజమెంత? విజయసాయి రెడ్డి గారు తీవ్రంగా విభేదించి ఆగ్రహించి జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి ఈరోజు సాయంత్రం లోపల అమిత్ షాని కలవబోతున్నారు. అలాగే రాజ్యసభ సభ్యులు తనతో పాటు బీజేపీకి అటాచ్ చేయబోతున్నారట. ఇవన్నీ నిజమేనా? ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్లో జరిగిన విషయాలని భారతదేశ వ్యాప్తంగా పార్లమెంటరీ వ్యవస్థకి దేశానికి తెలియజేయాలని చెప్పేసి అక్కడ ప్రోగ్రాం పెట్టాము. ఆ ప్రోగ్రాంకి వాస్తవాన్ని గ్రహించి అందరూ మాకు మద్దతు తెలిపారు. మద్దతు తెలిపిన వాళ్ళల్లో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. అది ఇంకా ఇప్పటి వరకు జరిగిన విషయం. మీ ఊహాగానాలు సోనియా గాంధీని కలవబోతున్నారా? నా ఊహాగానాలు కాదు వెంకటేశ్వర రెడ్డి గారు. నిన్న మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో నడుస్తున్న మాటలే నేను మీతో చెప్పాను. నా ఊహాగానాలు కాదు, నేను ఢిల్లీలో లేను. ఓకే, ఇప్పుడు ఒకటండి, మాకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దారుణాలకి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాలకి ఎవరు స్పందించి ఎవరు మద్దతు తెలిపినా వాళ్ళని కలుపుకొని పోవడం అనేది మా విధానం. ఖచ్చితంగా ఎవరు మద్దతు తెలిపినా ఎవరు కలిసి వచ్చినా కలుపుకొని వెళ్తామని మేము ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చే వెళ్ళాం. ఏ పార్టీ వచ్చినా మద్దతు అందరి పార్టీలని మేము మద్దతు కోరుతున్నామని చెప్పాం. చెప్పినప్పుడు సోనియా గాంధీయా ఏ గాంధీయా అనేది మాకు అనవసరం. మాకు ఆంధ్రప్రదేశ్కి మద్దతు తెలపడం, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దారుణాలకు మద్దతు తెలపడం అనేది ఇక్కడ ముఖ్యం. దారుణాలకి మద్దతా, లేకపోతే దారుణాలకు వ్యతిరేకంగా మీరు చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు? దారుణాలకు వ్యతిరేకంగా పరిపాలనా విధానాలకి, ఇక్కడ జరుగుతున్న దారుణాలకి వ్యతిరేకంగా మద్దతు తెలపడానికి వచ్చిన వాళ్ళందరినీ మేము కలుపుకొని వెళ్తాం. అంటే ఒకటి ఆశ్చర్యంగా ఉంది, ఆ ఉద్దేశంతోనే మేము జంతర్ మంతర్లో పెట్టాం. ఆ ఉద్దేశంతోనే అక్కడ వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు నిన్నటి వరకు వీళ్ళు అంటున్న మాటలేంటి? వీళ్ళు అంటున్న మాటలు అసలు ఏం జరగలేదు, అవన్నీ ఫేక్ న్యూస్, ఈ అబద్ధపు ఆరోపణలు చేసిన వాళ్ళ మీద కేసులు కూడా పెడతాం అని చెప్పేసి సాక్షాత్తు ఈ రాష్ట్ర హోంమంత్రి గారు కూడా మాట్లాడారు. ఇంకొక విషయం ఏంటంటే, పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోరు. జరిగిన దారుణాల మీద ఎవరిని అరెస్టు చూపించరు, ఎవరిని కోర్టులకు పెట్టరు. ఇంక్లూడింగ్ పాప చనిపోతే శవాన్ని కూడా అప్పచెప్పలేదు, తల్లిదండ్రులకి శవాన్ని కూడా అప్పచెప్పలేదు ఇంతవరకు. అదేమంటే అసలు ఏం జరగలేదని చెప్తున్నారు. అసలు ఏం జరగలేదు, వీళ్ళు మాట్లాడేయన్ని అబద్ధాలని చెప్తున్నారు. అందుకనే ఎగ్జిబిషన్ వీడియోలతో సహా సాక్ష్యాలతో సహా మేము జంతర్ మంతర్లో పెట్టేసి అందరి మద్దతు కోరాం. కావాలంటే అక్కడ ఒక విలేకరి జర్నలిస్ట్ ఒక ప్రశ్న కూడా వేశారు. ఇవన్నీ ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇవన్నీ ఫేక్ న్యూస్ అంటున్నారని చెప్తే డీటెయిల్స్ తో సహా అడ్రస్లతో సహా అన్నీ మీకు అప్పచెప్తున్నాం, ఫోటోలు, ఇవన్నిటిని మీరు కూడా యాజ్ ఏ జర్నలిస్ట్ గా, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా మీరు కూడా వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు అని చెప్పాం. ఇంతకంటే ఏం చెప్పాలి? ఇవన్నీ ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు, ఇవన్నీ ఓకే. కానీ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు ప్రజల్ని ఎలాగూ మీతో పాటు కలుపుకొని వెళ్ళలేరు, అది అర్థమైంది. ఎక్కడ నిన్న కనిపించిన వాళ్ళలో అఖిలేష్ యాదవ్ ఒక ఆయన, ఉద్ధవ్ ఠాక్రే పార్టీ నుంచి ఒక ఎంపీ, వీళ్ళే కొంచెం ప్రముఖంగా కనిపించారు. మిగిలిన వాళ్ళందరూ చిన్న చితక పార్టీలు. మొత్తానికి ఏంటంటే మీకు కూడా మీ వెంబడి నాయకులు ఉన్నారు, ప్రజలు కాదు. ప్రజలు లేరు కాబట్టి మీరు ప్రతిపక్షానికి వెళ్ళిపోయారు, కానీ మీ నాయకులు ఉన్నారని చెప్పి చూపించుకునే ప్రయత్నం ఏదో చేశారు. ఎంతవరకు దాంట్లో మీరు అంటే ఎంత శ్రమ పడాల్సి వచ్చింది? ఆ శ్రమ ఏదో మీరు ప్రజాక్షేత్రంలో పడి ఉంటే
మీరు వాళ్ళ ప్రతిపక్షంలో కూర్చునే అవకాశం అదే అవసరం వచ్చుండేది కాదు కదా. ఇప్పుడు వాస్తవాన్ని మనం ఆలోచించి గమనించి వక్రీకరించకుండా కనుక మాట్లాడితే, మేము ఎవరిని శ్రమ పట్టడానికి బొట్టు పెట్టి పిలవలేదు. మద్దతుకు పిలుపునిచ్చాం. ఆ పిలుపుని ఆ పిలుపుని తీసుకొని స్వయంగా మనసున్న వాళ్ళందరూ స్పందించి వచ్చారు. దాన్ని వాస్తవాలు గమనించారు. దానికి రాజకీయ ప్రయత్నాలు, రాజకీయ కోణంతో క్రోడీకరించి మాత్రం మేము ఆ కార్యక్రమం చేయలేదు. ఇది దేశ ప్రజల దృష్టికి, పార్లమెంటు వ్యవస్థ దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి, రాష్ట్రపతి దృష్టికి బలంగా తీసుకెళ్లాలన్న ఒకే ఒక ఉద్దేశంతో మేము ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నంలో మేము సఫలీకృతులమయ్యాం. ఈ రోజు మీరు నిన్న మొన్న గమనించి చూస్తే, నిన్న జరిగిన ధర్నా లైవ్ కానీ, జంతర్ మంతర్లో జరిగిన ధర్నా లైవ్ ని, ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ లైవ్ ని మీరు ఒకసారి చూస్తే దాని వ్యూవర్సే చెప్తారు. ఆ ఛానల్స్కి వచ్చిన వ్యూవర్సే మీరు చెప్పొచ్చు ఎక్కడ ప్రజలు ఎవరికి మద్దతు తెలిపారనేది తెలియడానికి. ఫోటో ఎగ్జిబిషన్ చాలా గట్టిగానే చేశారు, నిజంగా చాలా ఆర్గనైజ్డ్గా చేశారు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక మాట నరసింహరావు గారి దగ్గరికి వెళ్ళాను. నరసింహరావు గారు, పెద్దిరెడ్డి చిన్న రెడ్డి అయిపోయాడు, మీరు ఆడుకున్నారు కదా, మేము కూడా ఆడుకోవాలి కదా. ఎవరు నిన్న మీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి గారు ఆయన అంటూ అసెంబ్లీ లాబీలో అంటే ఆయన ఇంకా ఏమన్నారు, అవినాష్ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే సుప్రీంకోర్టు ఏ ఉద్యోగం చేయాలో మీరే చెప్పేస్తున్నారు. ఎవరికి బెయిల్స్ రద్దు చేయాలి, ఎవరి బెయిల్స్ యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ ఈరోజు బీజేపీతో టీడీపీ పొత్తు కుదరటానికి ఆయనను విష్ణుకుమార్ రాజు గారే కారణమట. నిజంగా అంత పెద్ద రోల్ ఆయన ప్లే చేశారు, ఎప్రిషియబుల్. తర్వాత హూకిల్డ్ బాబాయ్ అంటూ సీఎం నన్ను అడగలేదు అంటే చంద్రబాబు గారు ఆయన అడగలేదట, విష్ణుకుమార్ రాజు గారిని అడిగారు. నన్ను అడిగి ఉంటే